మీ ఇంట్లో కార్ని రెంట్‌కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగార గారు. మ్యామ్తో మాట్లాడి బెంగళూరులో జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇన్సిడెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, రీసెంట్ గా బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అవునండి. సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భార్య చేసిన వాదనలు అంటే ఏ విధంగా అంటే తన భార్య తనపై తప్పుడు కేసులు పెట్టిందని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయిన ఘటన చూసాం. అవునండి. అసలు ఎందుకు ఇలా జరిగింది? అసలు ఆ కేసు పూర్వపరాలు ఏంటంటారు? మీరు అన్నట్టుగా అతను చనిపోయిన అబ్బాయి పేరు అతుల్ సుభాష్ అండి. ఉమ్, అతనికి 37 ఇయర్స్. ఉమ్, అంటే ఒక 4-5 ఇయర్స్ ఎగో పెళ్ళైనట్టున్నది వాళ్ళకి. వాళ్ళకి ఒక 3 ఇయర్స్ అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ, సో పెళ్ళయిన తర్వాత మరి కొన్ని రోజులు అది మామూలే కదా, కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఒక అబ్బాయి పుట్టిన తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే ఇతను హరాస్ చేయడం మొదలుపెట్టింది. అమ్మాయితో పాటు భార్యతో పాటు వాళ్ళ తల్లి తండ్రి ప్లస్ వాళ్ళ బావగారు అందరూ కలిసి ఇతన్ని చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. ఏమనంటే ఆ అమ్మాయి అలిగేషన్స్ ఏంటంటే అన్యాచురల్ సెక్స్ ఇతను నన్ను అడుగుతున్నాడు, ప్రతిరోజు దానికోసం నన్ను సతాయిస్తున్నాడు. దాని తర్వాత నన్ను ప్రతిరోజు కొడుతున్నాడు, ప్లస్ డౌరీ తీసుకురమ్మని చెప్పేసి నా మీద చాలా నన్ను వైలెన్స్ చేస్తున్నాడు నా మీద. సో నేను ఇతనితో ఉండను అని చెప్పేసి ఆమె డైవర్స్ కోసం అప్లై చేసింది. చేసిన తర్వాత ఇతను ఏం చేశాడంటే ఇవన్నీ ఫాల్స్ కేసెస్. నేను ఏ రోజు ఆమెను డౌరీ గురించి కానీ వేరే విషయాల గురించి కానీ నేను ఆమెను హరాస్ చేయలేదు అని చాలాసార్లు కోర్టు వాళ్ళకి చెప్పుకున్నాడు. వీళ్ళు డైవర్స్ అప్లై చేసి కొన్ని రోజుల తర్వాత వీళ్ళ మదర్ ఏవైతే ఉన్నారో ఆవిడ ఏమనిందంటే, నువ్వు ఇంకా చనిపోలేదా, ఎప్పుడు సూసైడ్ చేసుకుంటావు అనేది పాపం అతన్ని ప్రొవోక్ చేసింది అనమాట. అంటే ఎవరు, వీళ్ళ అత్తగారు, సుభాష్ వాళ్ళ అత్తగారు, అంటే ఈవిడ అమ్మగారు అనమాట. సో అతనికి చాలా బాధ కలిగింది. అరే నా తప్పు ఏమి లేదు కదా, నేను అట్లాంటివన్నీ ఏమి చేయలేదు అని చెప్పేసి సరే. దాని తర్వాత ఫైనల్గా డివోర్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రతి నెల అతను 40,000 రూపీస్ ఈమెకి భరణం అంటారు, మెయింటెనెన్స్ కోసం ఇచ్చేవాడు. సో అది కాకుండా తను ఏం చేసిందంటే అది నాకు సరిపోవటం లేదు, నాకు ఫస్ట్ 1 crore అడిగింది, 2 అనింది, దాని తర్వాత షీ డిమాండెడ్ 3 crores. అంత దానితో పాటు ఏం చేసిందంటే ఒకవేళ ఇప్పుడు ఈమెకి ఎంత ప్రేమ ఉంటుందో వాళ్ళ అబ్బాయి మీద తనకు కూడా ఆటోమేటిక్గా అంతనే ప్రేమ ఉంటుంది. సో అబ్బాయిని చూడడానికి కూడా నువ్వు అబ్బాయిని చూడాలి అంటే 1,00,000 రూపాయలు ఇస్తే వచ్చి చూడు 1 గంట అలాంటి పెట్టింది. సో అతను పాపం ఆ హరాస్మెంట్ తట్టుకోలేకపోయాడు. జడ్జి గారికి కూడా చెప్పాడు, సార్ నా పరిస్థితి ఇది అంటే అతని అలిగేషన్, ఐ డోంట్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. సో జడ్జి గారు కూడా నీకు ఫేవర్గా మేము చెప్పాలి అంటే ఒక 5 lakhs ఇవ్వాలి అని అడిగినట్టు అతను చెప్పాడు. సో అది మనకి ప్రూఫ్ ఏం లేదు, అతను చెప్పిందే మనం కూడా మాట్లాడుతున్నాం. సూసైడ్ నోట్ దాదాపు 80 నిమిషాలు అంటే 1 hour, మోర్ దాన్ 1 hour 24 pages సూసైడ్ నోట్ రాశాడు. 1 hour వీడియో రికార్డ్ చేసి, సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఒక 2 days ఎగో హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు అనమాట. అంటే ఇంకొకటి, అతను హ్యాంగ్ చేసుకున్న తర్వాత ఏం చేశాడంటే అతను ఒక బోర్డు పెట్టుకున్నాడు, ఏమనంటే జస్టిస్ ఇస్ డ్యూ, అంటే ఇంకా నాకు న్యాయం జరగలేదు, సో న్యాయం ధర్మం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. తర్వాత మెన్ టు, అంటే ఇటువంటి హరాస్మెంట్ అంటే జనరల్గా సొసైటీలో ఏమిటంటే ఆడవాళ్ళకే అన్యాయం జరుగుతుంది, ఆడవాళ్ళనే మగవాళ్ళు హింసిస్తున్నారు, కొడుతున్నారు, కట్నం కోసం ఇది చేస్తున్నారు, రకరకాలుగా జనరల్గా జరిగేవన్నీ అలిగేషన్స్. కానీ మగవాళ్లకు కూడా ఇలా జరుగుతుంది అనేసి అతను ఒక మెంటు అని కూడా రాసుకొని పాపం చనిపోయాడు అనమాట. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంటుందమ్మా, అసలు మగవాళ్ళకి అసలు ఏ చట్టాలు లేవా, మగవాళ్ళకి హెరాస్మెంట్లు అనేవి జరగవా, మగవాళ్ళకి కూడా న్యాయం జరగదా? తప్పకుండా, అవునండి. అంటే నిజంగానే మీరు అన్నట్టుగా మగవాళ్ళకు కూడా న్యాయం, అంటే బాధ అనేది ఎవరికైనా ఒకటేనండి, మగవాళ్ళని కొట్టినా ఒకటే, ఆడవాళ్ళు కొట్టినా ఒకటే. ఆ బాధ అనేది హరాస్మెంటే. భార్య భర్తను హరాస్ చేసినా, భర్త భార్యను హరాస్ చేసినా, హరాస్మెంట్ అనేది ఎవరైనా సరే ఫేస్ చేయాల్సిందే, ఎవరికైనా ఒకటే బాధ. కాకపోతే ఏమిటంటే సొసైటీలో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఒక భార్య పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఒకవేళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అతను కొట్టాడా కొట్టలేదా, అతని మీద కోపంతో అతనితో ఉండడం ఇష్టం లేక చేసినా కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే భర్తను అరెస్ట్ చేస్తారు. పోలీసు వాళ్ళు వస్తారు, పట్టుకుంటారు, తీసుకెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీని అందరూ చేస్తారు. అదే భర్త ఒకవేళ చేస్తే జనరల్గా ఏంటంటే మగవాళ్ళు ఏంటంటే ఏ బాధ వచ్చినా
చెప్పుకోరు, చెప్పుకుంటే నలుగురు నవ్వుతారేమో అని చెప్పేసి వాళ్ళే భరిస్తారు. సో వాళ్ళు భరించేసి ఏం చేస్తారంటే, ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే నీవే సిగ్గులేదా, నువ్వు మగవాడివి ఉంటారు కదా, మాట్లాడతారు. నువ్వు అంత మాత్రం కంట్రోల్లో పెట్టుకోలేవా భార్యను, నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా అని అంటారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే విసిగిపోయి ఏం చేయలేక ఫ్రెండ్స్కి చెప్తే నవ్వుతారు. నువ్వు అంత మాత్రం కర్ణుడు, కొన్ని తల్లిదండ్రులకు చెప్తామంటే సేమ్ అలాంటిదే వస్తాయని చెప్పేసి వాళ్ళు భరించి ఈ మధ్య పాపం సూసైడ్ చేసుకుంటున్నారు అనమాట. సో అతను ఇంకొకటి ఏం క్లెయిమ్ చేశారంటే సంజయ్ గారు, అతను ఒకవేళ నేను అంటే కోర్టులో నేను నిర్దోషిని అని తేలితే మాత్రమే నా శవాన్ని నా 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 అస్థికలను తీసుకెళ్లి గంగా నదిలో పవిత్ర నదులలో కలపండి, లేకపోతే మాత్రం ఒకవేళ నేను నిజంగా తప్పు చేశాను, వీళ్ళని వాళ్ళు చెప్పిన అలిగేషన్స్కు నేను చేశాను అని ప్రూవ్ అయితే నా అస్థికలు ఎక్కడ కలపకుండా కోర్టు ఎదురుగుండా ఉండే ఎక్కడైనా ఒక మురికి కాలువలో కలపమని చెప్పేసి అతను చెప్పాడు. అంటే అలా చెప్పడానికి అతను చాలా ఎంత మానసిక క్షోభ అనుభవించాడో అతనికి పాపం చాలా, అంటే ఒక 1 hour అతను వీడియో చేశాడంటే ప్రతి ఒక్కరి గురించి క్లెయిమ్ చేసి చెప్పాడనమాట, ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్, నేను ఏ తప్పు చేయలేదు అని. సో 24 pages సూసైడ్ నోట్ రాసేసి జడ్జి గారికి పంపించాడు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ మదర్కు కూడా పంపించాడు. అందరికి వాళ్ళ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు. ఇలా అందరికి షేర్ చేసుకున్నాడు అనమాట. అంటే ఎంత అంటే చనిపోయే ముందు నిజంగానే ఎంత బాధ అనుభవించాడో అతనికి మాత్రమే తెలుసు. పాపం అతను చనిపోయిన తర్వాత తల్లి తండ్రి పెద్దవాళ్ళండి, వాళ్ళు అంటే గుండె పగిలేలాగా ఏడుస్తున్నారనమాట. సో దీనికి ఎవరేం మీరు అన్నట్టుగా ఏదైనా సరే ఇవాళ న్యూస్ అవుతుంది, రేపు న్యూస్ అవుతుంది, మనమందరం కూర్చొని మాట్లాడుకుంటాము, 3వ రోజు మళ్ళీ ఇంకొకటి వస్తుంది, దాన్ని హైలైట్ చేస్తారు. సో వీళ్ళ అంటే జనరల్గా చాలా మంది ఇంతకుముందు కూడా ఒక అతను ఏం చేశారంటే, ఈ భర్తలందరూ మనం కూడా ఒక సంఘం పెట్టుకుందాము, భార్యలు కదా, ఇప్పుడు మహిళా మండలి ఇప్పుడు అదేంటంటే ఆడవాళ్ళకి ఏదైనా జరిగిందండి వెంటనే మహిళా మండలి వాళ్ళు వస్తారు కదా. తర్వాత ఇంకొకటి అంటే ఆడవాళ్లకు బీయింగ్ ఏ లేడీ నేను కూడా చెప్తున్నా, ఏదైనా అన్యాయం జరిగింది అనుకోండి ఫస్ట్ ఏడ్చేస్తారనమాట. ఏడ్చేసి తల్లికో తండ్రికో లేకపోతే చుట్టాలకో పక్కాలకో ఫ్రెండ్స్కో చెప్పేసుకొని వాళ్ళ బాధ తీర్చుకుంటారు. మగవాళ్ళకి అలాంటిది లేదండి కదా. వాళ్ళు నిజంగా మగవాళ్ళు ఏడ్చారు అంటే అది ఇంకా అంత కష్టమైన పరిస్థితిలో వాళ్ళ బాధను ఇది చేసుకుంటారు. సో సొసైటీలో ఏమిటంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా భార్యాభర్త అంటే భర్తే సతాయిస్తాడు, భర్తే హెరాస్ చేస్తాడు, భర్తే మిగతా వైలెన్స్ చేస్తాడు, భార్య చెయ్యదు అనేది. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు అనేది కమర్షియల్ అయిపోయినాయి అనమాట. ఎలాగంటే ఉన్నన్ని రోజులు అతనితో ఉండడము, దాని తర్వాత విడిపోవడము, నచ్చకపోతే ఇలాంటి క్లెయిమ్ చేయడం అనమాట. నేను మొన్న ఒక 3 months బ్యాక్ అడిగాను, ఒక ఆవిడ భర్త దగ్గర నుంచి విడాకులు కోరి నాకు నెలకు 5 లక్షలు అడిగింది అనమాట. అంటే ఎందుకు అంటే నాకు సరిపోదంటది. ఎందుకు సరిపోదంటే అంతే, నా మెయింటెనెన్స్ ఇంతే అని చెప్తుంది అనమాట. అంటే తేరగా ఏదైనా డబ్బులు వస్తే నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోనమాట. అంటే అందరూ అనట్లేదండి, ఆడవాళ్ళు చాలా మటుకు మంచి వాళ్ళే ఉన్నారు. కొంతమంది మాత్రం ఇలా కమర్షియల్ అంటే పెళ్లికి కూడా ఒక బంధము అనేది ఏమి లేకుండా నచ్చకపోతే ఇది చేస్తున్నారు. అంటే ఇది వరకు అంటే కొన్ని సంవత్సరాల కిందట 40-50 ఏళ్ల క్రిందట ఏంటంటే భర్త ఏది సంపాదించి తీసుకొస్తే భార్య బాధ్యత ఏంటంటే తను తీసుకొచ్చింది, తను సంపాదించింది మాత్రమే, ఎంత సంపాదిస్తే అంత ఈమె ఇంటికి ఖర్చు పెట్టింది. ఇప్పుడు అలా కాదండి, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, భార్యతో పాటు ఇద్దరు సంపాదించుకుంటున్నారు. సో చాలా మంది కొంతమంది వాదన ఏంటంటే పిల్లల వరకే మెయింటెనెన్స్ ఇస్తాము మేము, సో మీరు కూడా సంపాదిస్తున్నారు. ఇప్పుడు భర్తకు ఎంత బాధ్యత ఉంటుందో భార్య కూడా పిల్లల మీద అంతనే బాధ్యత కదా. అట్లాంటప్పుడు మేము అలాంటిది ఏమి ఇవ్వము, ఓన్లీ పిల్లలకు మెయింటెనెన్స్ మాత్రమే ఇస్తాము అని కూడా కొంతమంది మగవాళ్ళు వాదిస్తున్నారు అనమాట. ఏది ఏమైనా కూడా మీరు అన్నట్టుగా కొన్ని చట్టాలలో మార్పులు రావాలండి. ఎవరైనా బాధ ఎవరికైనా ఒక బాధే. సో మగవాళ్ళు కూడా రిపోర్ట్ అంటే నిజంగా కంప్లైంట్ చేస్తే అందులో నిజాలు ఎంత నిజంగా, ఇప్పుడు నిజంగానే అతను ఇచ్చిన కంప్లైంట్ వీళ్ళు సీరియస్ గా తీసుకొని ఉంటే ఇవాళ అతని ప్రాణం పోయేది కాదండి. పర్వాలేదు బాబు, నేను మీకున్నాము, నీకు భరోసా ఇస్తాము, మేము కూడా అంటే ఇన్వెస్టిగేట్ చేస్తామని అతనికి ఎవ్వరు ఒక మాట చెప్పలేదండి. సో అతను విసిగిపోయి కోర్టుల చుట్టూ తిరిగి ఈ అలిగేషన్స్ అతను భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. సో పోలీసులు వాళ్ళు కానీ సొసైటీలో కూడా కొంతమంది ఏంటంటే మగవాళ్లే సతాయిస్తారని ఏం లేదండి, ఆడవాళ్ళు కూడా ఈ మధ్య అట్లా తయారైపోతున్నారు. ఐఎమ్ సారీ టు సే, కొంతమంది చాలా మంది కమర్షియల్ గా తయారైపోయి ఎంతసేపు వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులే గుంజుకుంటున్నారు. సో ఇది ఒక వ్యాపారం లాగా అయిపోయింది అనమాట. సో ఎటువంటి బంధిత్వాలు ఏమీ లేదు, ఉన్నన్ని రోజులు ఉంటున్నారు, లేకపోతే లేదు. ఇంకొకటి ఏంటంటే భార్యలు ఎంతసేపు వచ్చి భర్త
నేను 1,00,000 రూపాయలు సంపాదించినా కూడా నా డబ్బులో నుంచి నేను 1 రూపాయి ఖర్చు పెట్టను, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటో నీకు చెప్పను, నా పాస్వర్డ్ ఏంటో చెప్పను, నేనేం చెప్పను. భర్తగా నీదే బాధ్యత, నువ్వే చూడాలి. నా డబ్బుల మీద నాకే అధికారం, కానీ నీ డబ్బుల మీద మాత్రం నాకు అధికారం. అలా చేస్తున్నాను అనమాట. అది కాదు కదా. భార్యాభర్తలు అంటే ఇద్దరు సరిసమానంగా రెస్పాన్సిబిలిటీస్ పంచుకోవాలి కదా. హక్కులు ఎలాగుంటాయో బాధ్యతలు కూడా ఉంటాయి. ఎవరైతే హక్కుల గురించి మాట్లాడతారో వాళ్ళకి కంపల్సరీగా బాధ్యతలు కూడా ఉంటాయి. సో ఆడవాళ్ళందరూ దయచేసి మగవాళ్లను, అంటే కొంతమంది అందరూ అట్లా లేదండి, అలా విసిగిస్తున్నప్పుడు అతను విసిగిపోయి ఏమి న్యాయం జరగక చనిపోతే మన చేతులారా మనం ఒక ప్రాణాన్ని, అంటే హరాస్మెంట్ ఎలాగుంటుందంటే సంజయ్ గారు, కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. హరాస్మెంట్ కూడా ఒక రకంగా మనం సూసైడ్కు ప్రొవోక్ చేస్తున్నట్టు. భరించే వాళ్ళు ఎంతసేపు భరిస్తారండి. భరించలేనప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ న్యాయం జరగట్లేదు, ఎవరికైనా చెప్తే నవ్వుతారు. సో తను ఏడవలేడు గట్టిగా. ఆడవాళ్ళకు ఉండే ఆయుధం ఏంటంటే ఏదైనా జరిగితే గట్టి గోల్ చేసేస్తారు, అరుచేస్తారు, కొట్టుకుంటారు. లేకపోతే మహిళా సంఘాలు వచ్చి మేము నీకు మద్దతు ఇస్తామని కార్డ్స్ పట్టుకొని తిరుగుతాయి. కానీ మగవాళ్ళకి నిజంగా అట్లాంటిది ఎవరూ లేరు. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ మధ్య వాళ్ళు కూడా కొన్ని సంఘాలు వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అనమాట. మేము కూడా చాలా మంది భార్య బాధితులు ఉన్నామని. నిజంగా దట్ ఈస్ ట్రూ అండి. అంటే ఎవరు లేకుండా ఏది ఏమైనా కూడా న్యాయం అనేది ఇద్దరికి ఒకటేనండి, బాధ అనేది ఇద్దరికి ఒకటే. సో ఎవరైనా మగవాళ్ళు వచ్చి ధైర్యం చేసి, మగవాళ్ళు కూడా మీరేం అధైర్యపడేసి సూసైడ్ చేసుకునే అవసరం లేదండి. న్యాయం తప్పకుండా జరుగుతుంది, కాకపోతే కొంచెం లేట్గా జరగచ్చేను. ఇట్లా ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారు చెప్పండి? కాదు కదా. సో ఆ న్యాయం తప్పకుండా జరుగుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేసేసి, అందరూ అలా ఉండరు, మీరు 10 మందికి చెప్పుకోవడానికి కూడా ట్రై చేయండి. ఏముంది, ఇప్పుడు మీ తప్పు ఏమి లేనప్పుడు ఎవరికైనా మనం చెప్పుకోవచ్చు. మగవాళ్ళు చెప్పుకోకూడదు, మగవాళ్ళు ఏడవకూడదు అనేది, ఎమోషన్స్ బాధ అనేది ఎవరికైనా ఒకటేనండి. మనుషులకు ఎవరైనా ఒకటే. మీకు బాధేస్తే మీరు ఏడుస్తారు, నాకు బాధేస్తే నేను ఏడుస్తాను. మిమ్మల్ని కొడితే మీకు అదే బాధ, నన్ను కొడితే నాకు కూడా అదే బాధ. సో అందులో ఏమి తేడా లేదండి. మగ ఆడ అనే తేడా ఏమీ లేదు. సో ధైర్యంగా ఉండండి మగవాళ్ళు కూడా. మీకు కూడా అంటే మనం అందరినీ కోరుకోవడం అంటే చట్టాలలో కూడా కొన్ని మార్పులు రావాలండి. సో చట్టాలలో మార్పులు లేకపోతే ఎంతసేపు వచ్చి మహిళలకే అన్ని హక్కులు, మహిళలకే అన్ని సపోర్టు అంటే మరి మగవాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి? కాలం మారుతుందమ్మా, మారుతుంది. కాలంతో పాటు మనుషులు విధి విధానాలు కూడా మారినాయి. ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన మగవాడిపై ఇప్పుడు ఆడది కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇలాంటి సందర్భంలో మగవాళ్ళకి కూడా కొన్ని చట్టాలు రావాలి. చట్టాలలో కంపల్సరీగా మార్పులు రావాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.